ఓకే. తన తన పేరొచ్చేసరికి ప్రసాద్, వెంకట ప్రసాద్. హి ఈస్ ఏ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అండ్ హి హాస్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ 10 ఇయర్స్ ఇన్ దిస్ ఫీల్డ్. ఈ ఫీల్డ్‌లో 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. కొన్ని వందల మంది క్లయింట్స్‌ని డీల్ చేస్తున్నారు సక్సెస్‌ఫుల్‌గా. ప్రతి ఒక్కరికి గూడా వాళ్ళకి సొల్యూషన్ ప్రొవైడ్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఓకే. సో, హి ఈస్ ఏ ఆహ్, అతనికి ఒక క్లినిక్ గూడా ఉంది విజయవాడలో. హి ఈస్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఇట్ అండ్ మోస్ట్ ఆఫ్ ది సొల్యూషన్స్ అన్నీ గూడా ఆన్‌లైన్ ద్వారానే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా తక్కువ రేషియోలోనే అక్కడ క్లినిక్‌కెళ్తున్నారు. బట్ వాళ్ళకి ఒక మంచి టీమ్ ఉంది. అండ్ ఒక సైంటిఫిక్ ఆహ్, బ్యాక్‌గ్రౌండ్‌తో ఈ వర్క్ అంతా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందులో భాగంగా మనకి ఈరోజు అమినో యాసిడ్స్ దాని యొక్క ఎసెన్షియాలిటీ, వర్కింగ్ మెకానిజం లేకపోతే అసలేంటవి అని పూర్తి వివరాలు మనకి తెలియజేస్తారు. విత్ దిస్ ఐ ఇన్వైట్ ప్రసాద్ ఆన్ టు ద స్టేజ్. యా గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు యాక్చువల్గా అమినో యాసిడ్స్ అంటే తెలియకపోతే బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఇట్స్ ఏ ప్రోటీన్. అంటే ఇప్పుడు హెల్త్ లైక్ ర్యాండమ్ నుంచి వెరీ ప్రిసైజ్ గా తెలుసుకోవడం వల్ల మనం ఎక్స్ట్రా కేర్ తీసుకోగలుగుతాం. ఓకే, సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ దీన్ని ఇంకొంచెం డీటెయిల్ గా వి విల్ ఎక్స్ప్లెయిన్ డ్యూరింగ్ ద ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీ హ్యావ్ ఎ పర్సన్ హియర్. షీ డిడ్ ఎంఎస్సి ఇన్ న్యూట్రిషన్ అండ్ వర్క్ ఇన్ ఒక హైదరాబాద్ లో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో షీ వర్క్ అండ్ వన్ ఆఫ్ మెయిన్ న్యూట్రిషనిస్ట్ ఇన్ అవర్ క్లినిక్ అండ్ షీ విల్ గో త్రూ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ లైక్ అమినో యాసిడ్స్ గురించి వాటి గురించి షీ విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్. ఓవర్ టు స్వాతి గారు. Good evening, everyone. Myself Swati. I'm working as a nutritionist and transformation coach in Nutritionist Prasasar office. So here we clearly మీ అందరికి నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటా. యాహ్! కనిపిస్తుందండి. ఓకే. సో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనగానే మనకి క్లిక్ చేయండి బేసిక్‌గా ఏం ఇన్ఫర్మేషన్ తెలీదు. స్వాతి గారు F5 క్లిక్ చేయండి, ఫుల్ స్క్రీన్ వస్తుంది. F5. Yeah, perfect. సో అమైనో యాసిడ్స్ అనగానే అసలు ఈ పదం చాలా కొత్తగా విన్నట్టు అనిపిస్తుంది ఎవరికైనా సరే. ప్రోటీన్ అనే పదం వినుంటాము, బట్ అది మెయిన్ గా దాని వర్క్ ఏంటి, దాని మెకానిజం ఏంటి అనేది మనం తెలుసుకోలేము. ప్రోటీన్ అంటే ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే జస్ట్ ఒక ఆన్సర్ చెప్తారా? ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా? అసలు ప్రోటీన్ అంటే ఏంటి, అది మన బాడీకి ఎలా వస్తుంది, అలా మీకు ఏమన్నా కొంచెమైనా ఐడియా ఉంటే యూ జస్ట్ షేర్ విత్ మీ. బాడీ అంతా ప్రతి సెల్స్ అవన్నీ బిల్డింగ్ కి వాటికి ప్రోటీన్ అనేది చాలా అవసరం, అదొకటి తెలుసు. ఓకే. సో మనం బేసిక్ గా ప్రోటీన్ అనగానే ఎక్కువ ఎక్కడ వింటాము, జిమ్ కి లేదా బాడీ బిల్డర్స్ వీళ్ళు ఎక్కువ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తారు, అందుకే వాళ్ళకి మజిల్ గ్రోత్ ఉంటది అని చెప్పి. సో ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే ప్రోటీన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అది మన ప్రతి బాడీలో ప్రతి సెల్ కి అలా. వితౌట్ ప్రోటీన్ అనేది లేకపోతే ఏమవుతుందంటే గ్రోత్ ఉండదు, ఇమ్యూనిటీ ఉండదు, నో హార్మోన్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల మనకి హెల్తీ లైఫ్ అనేది మనం లీడ్ చేయలేము. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రోటీన్ ఈస్ ద బిల్డింగ్ మెటీరియల్ ఆఫ్ లైఫ్ అంటాం. సో ఇప్పుడు మనం ఒక ఇల్లు బిల్డ్ చేయాలంటే సిమెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో, సో మన బాడీకి ప్రోటీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని వల్లనే మనకి హార్మోన్స్ ఉంటది, ఇమ్యూనిటీ చాలా సంబట్ ఇంటర్లింక్డ్ ప్రతి దానికి. సో ఇక్కడ అసలు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? అవి మన బాడీలో సెల్స్ లేదా హార్మోన్స్ ఉంటాయి, వాటి నుంచి తయారైతాయి అనుకోవడం ఇట్స్ బ్లండర్ మిస్టేక్ అన్నమాట. కంప్లీట్ గా ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి మనం తీసుకునే ఫుడ్ నుంచే వస్తాయి.
సో ఎసెన్షియల్ ఇక్కడ మెమరీ టిప్ అండి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎసెన్షియల్ అనగానే తినాలి కంపల్సరీ. అవి బై టేకింగ్ ఫుడ్ తీసుకుంటేనే మనకు అవి మన బాడీలోకి వస్తాయి. సో ఇలా ప్రోటీన్ అనేది మనం ప్రోటీన్ అనే పదాన్ని ఒక పదంగానే చూస్తున్నాం, దాని వెనకాల తెలియని మనకి 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ఉన్నాయి. సో అవి ఒక్కొక్కటి మనం క్లియర్ గా చూద్దాము, దాని గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మెయిన్ ప్రోటీన్ మెకానిజం అనేది ఎలా ఉంటదంటే, సో ఇక్కడ చూసారు కదా, ప్రోటీన్ నుంచి అమైనో యాసిడ్స్ మన బాడీలో ఫంక్షన్స్ చేస్తాయి. ఇప్పుడు మనం ప్రోటీన్ తీసుకుంటాము అంటే వీట్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ అనేది నేను చెప్పాను కదా 9 అమైనో యాసిడ్స్ అని. సో అలా బ్రేక్ డౌన్ చేస్తాయి ఎక్కడ, మన గట్ లో, మన దగ్గర. సో ఈ అమైనో యాసిడ్స్ అనేవి బ్లడ్ లోకి ఎంటర్ అవుతాయి. ఈ బ్లడ్ లోకి ఎంటర్ అయిన అమైనో యాసిడ్స్ అనేవి మన మజిల్స్ ని బిల్డ్ చేసుకోవడం, హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేయడం, ఎంజైమ్స్ ని, అట్లాగే మన ఇమ్యూనిటీ కోసం యాంటీబాడీస్ ని కూడా ప్రొడ్యూస్ చేయడం చేస్తాయి. సో ఇప్పుడు ప్రోటీన్ అనేది అమైనో యాసిడ్ గా కన్వర్ట్ అవ్వకపోతే మనం ప్రోటీన్ తీసుకున్నా అది యూస్లెస్ అని. అంటే అక్కడ ఏమవుతుందంటే ప్రోటీన్ అనేది ఖచ్చితంగా మన బాడీలోకి వెళ్ళినప్పుడు అమైనో యాసిడ్ లా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు అమైనో యాసిడ్స్ మన బాడీలో వర్క్ అవుతాయి. సో డైరెక్ట్ గా తీసుకున్న ప్రోటీన్ కాదు మనకు వర్క్ అయ్యేది బాడీలో. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి లూసిన్ అలాగే ఏమని పిలుస్తామంటే మజిల్ స్విచ్ అమైనో యాసిడ్ అని పిలుస్తాము. సో ఇది మెయిన్ కీ ట్రిగర్ ఎందుకు, మజిల్ లో ప్రోటీన్ సింథసిస్ జరగడానికి, అట్లాగే గ్రోత్ అనేది మజిల్ గ్రోత్ అనేది ఉండడానికి. ఇఫ్ మనం మజిల్ గ్రోత్ అనే వరకు వస్తే మనం బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జస్ట్ ఊండ్ అవుతుంది, అది అయ్యేది మన మజిల్ మీద అయినప్పుడు ఆ సెల్స్ అనేవి రీజనరేట్ అయ్యి మళ్ళీ ఆ ఊండ్ అనేది హీల్ అవ్వాలంటే కంపల్సరీ ప్రోటీన్ అనేది తీసుకుంటాం. ఆ ప్రోటీన్ అది దేని నుంచి వస్తుందంటే ఈ లూసిన్ అనే దాంట్లో నుంచి మనకి ఆ టిష్యూస్, సెల్స్ అనేవి రిపేర్ అవుతాయి. సో ఇది మెయిన్ గా మనకు దొరికే ఫుడ్ సోర్సెస్, లూసిన్ రిచ్ ఫుడ్ సోర్సెస్ ఏంటంటే ఎగ్స్, మిల్క్, డైరీ ప్రొడక్ట్స్, చికెన్, ఫిష్, సోయాబీన్స్, సోయా అండ్ లిమా బీన్స్ అండ్ రెడ్ మీట్. సో ఇక్కడ మనకి ఒక క్లినికల్ లింక్. సో ఈ ఇక్కడ లూసిన్ కి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు వితౌట్ లూసిన్ అనే ఇది అమైనో యాసిడ్ లేనప్పుడు మనం ఎంత ప్రోటీన్ తీసుకున్నా సరే దాని వర్కింగ్ అనేది జరగదు మన బాడీలో. సో నెక్స్ట్ లైసిన్. సో దీన్ని ఏమని పిలుస్తామంటే ఎక్కువగా ఇమ్యూనిటీ అండ్ గ్రోత్ అమైనో యాసిడ్ అని పిలుస్తాము. సో లైసిన్ అనేది ఇంపార్టెంట్ ఫర్ గ్రోత్ అండ్ ఇమ్యూనిటీ, కొలాజిన్, కాల్షియం అబ్జార్ప్షన్. సో మన బాడీ గ్రోత్ కి అండ్ యాంటీబాడీ, ఇమ్యూనిటీ అనగానే మనకి మెయిన్ గా గుర్తొచ్చేది యాంటీబాడీస్. ఈ యాంటీబాడీస్ ఎందుకు హెల్ప్ అవుతాయి, సో మనం ఏదన్నా ఒక డిసీజ్ తో ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు దాన్ని ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ కావాలి. సో అట్లాంటప్పుడు ప్రోటీన్ తీసుకోవడం వల్లే కదా యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, అప్పుడే కదా మనకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇది ఇక్కడ దీని నుంచి వచ్చే ఫుడ్ సోర్సెస్ ఏంటంటే ఫిష్, చికెన్, బ్రేయర్స్ ఈస్ట్, చీజ్, ఎగ్స్, స్ప్రౌట్స్, సోయా అండ్ లింబీన్స్, రెడ్ మీట్. ఇవి ఇక్కడ దీనికి క్లినికల్ లింక్, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, పూర్ వూండ్ హోలింగ్ ఉంది అంటే మనకి అది లైసిన్ సరిపోవట్లేదని, బికాస్ ఆఫ్ లైసిన్ డెఫిషియన్సీ. సో ఇప్పుడు మనకి దెబ్బ తగులుతుంది, అలాగే ఇన్ఫెక్షన్స్ అనేవి దేని వల్ల వస్తాయంటే ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ కాజ్ అవుతాయి. లైక్ కోల్డ్, కాఫ్, అట్లా నాట్ ఓన్లీ వన్ ఇన్ఫెక్షన్స్ అని మనం వేటిని పిలుస్తాము. అవన్నీ మన ఇమ్యూనిటీ పోర్ గా ఉన్నప్పుడు, యాంటీబాడీస్ సరిగ్గా లేనప్పుడు, ఆ ఇన్ఫెక్షన్ నుంచి వచ్చిన వాటిల్ని ఫైట్ చేయలేనప్పుడు, ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా తగ్గవు. సో దానికి కావాల్సింది ఏంటి, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్ గా యాంటీబాడీస్ అనేవి నెంబర్ ఆఫ్ ప్రొడ్యూస్ అవుతాయి. అప్పుడు మన ఇమ్యూనిటీ లెవెల్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ట్రిప్టోఫాన్. ఇది ఈ అమైనో యాసిడ్ దీన్ని ఏమని పిలుస్తామంటే మనం మూడ్ అండ్ స్లీప్ అమైనో యాసిడ్. ఇప్పుడు మనకి మూడ్ అండ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన మూడ్ కూడా, మూడ్ బేస్ చేసుకొని మనం వర్క్స్
ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తామా లేదా అనేది మన మైండ్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రిప్టోఫాన్ అనేవి 2 హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. అదేంటంటే సెరటోనిన్ అండ్ మెలటోనిన్. సెరటోనిన్ ఆల్సో యాజ్ మూడ్ హార్మోన్ అండ్ మెలటోనిన్ అనేది స్లీప్ హార్మోన్. సో ఎప్పుడైతే ఈ ట్రిప్టోఫాన్ అనేది మన బాడీలో తక్కువగా ఉంది అంటే అప్పుడు చాలా మూడీగా, డల్ గా, డిప్రెషన్ లో ఉన్నట్టు, ఇన్సోమినియా అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్, పూర్ స్లీప్ అంటే నిద్ర పట్టకపోవడం అలా ఉన్నప్పుడు ఈ ట్రిప్టోఫాన్ అనేది తక్కువగా ఉంది అంటే బికాజ్ ఈ ట్రిప్టోఫాన్ తక్కువగా ఉన్నప్పుడు మీరు ఈ సిమ్టమ్స్ ని ఫేస్ చేస్తారు. ఏంటి డిప్రెషన్, నిద్ర సరిగ్గా పట్టకపోవడం అలా. ఇవి మెయిన్ గా మనకి వేటిలో దొరుకుతాయంటే బీఫ్, చికెన్, చిక్ పీస్, ఎగ్స్, ఫిష్, లెంటిల్స్, సోయాబీన్స్, ఆల్మండ్స్, మిల్క్ అండ్ పంప్కిన్ సీడ్స్. సో వి గో టు నెక్స్ట్ వన్, మెలటోనిన్. మెలటోనిన్ అంటే తెలిసే ఉంటది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డీటాక్స్ అండ్ లివర్ ప్రొటెక్టర్. సో దాన్ని మనం డీటాక్స్ అండ్ లివర్ ప్రొటెక్టర్ అని కూడా అంటాము. సో మెలటోనిన్ అనేది బాగా హెల్ప్ అయ్యేది మన ఫ్యాట్ మెటబాలిజం. బాడీలో మన ఫ్యాట్ ఉంటది కదా, దాన్ని మెటబాలిజం చేయడానికి, అట్లాగే డీటాక్సిఫికేషన్ చేయడానికి, యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీని చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దీనివల్ల మెలటోనిన్ అనేది ప్రతి సెల్లో ప్రోటీన్ ని సింథసిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో దీని ఫుడ్ సోర్సెస్ ఏమంటే ఎగ్స్, బీన్స్, గార్లిక్, ఆనియన్, మీట్, ఫిష్, లెంటిల్స్, సోయాబీన్స్, సార్డిన్స్ అండ్ యోగర్ట్. నెక్స్ట్ థైరోనిన్. ఇది మనం దీన్ని ఇంకొకలా కూడా పిలుస్తాం, గట్ అండ్ స్కిన్ అమైనో యాసిడ్ అని పిలుస్తాం. ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే కొలాజిన్, ఎలాస్టిన్, గట్ లైనింగ్, ఇమ్యూనిటీ పెంచడానికి. సో స్కిన్ అండ్ అమైనో యాసిడ్, ఇప్పుడు కొలాజిన్, ఎలాస్టిన్ అనేవి మన మజిల్లో ఉంటాయి, టిష్యూస్. సో అవి మంచిగా జనరేట్ అవ్వడానికి, బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అయ్యే హార్మోన్ ఇది థైరోనిన్. ప్రోటీన్ తీసుకుంటే మనకి మజిల్ గ్రోత్ అవుతుంది అనుకుంటాం, కానీ ప్రోటీన్ నుంచి వచ్చే అమైనో యాసిడ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది మన బాడీలో. సో అలా ఇవి ఫుడ్ సోర్సెస్ వచ్చేసి సోయాబీన్స్, కాటేజ్ చీజ్, ఫిష్, మీట్, నట్స్ అండ్ లెంటిల్స్. ఇప్పుడు గట్ ప్రాబ్లమ్స్ ఉండి ఫ్యాటీ లివర్ ఉంది అంటే మీకు థైరోనిన్ అనే అమైనో యాసిడ్ చాలా తక్కువ ఉంది అని, లేదంటే ఆ ఇంటేక్ అనేది తక్కువ తీసుకుంటున్నారని. అట్లాంటప్పుడు ఒకసారి చెక్ చేయించుకుంటే ఎంత తీసుకుంటున్నారనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ వన్ వాలిన్. సార్ కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వాలిన్. దీన్ని ఏమని పిలుస్తామంటే ఎనర్జీ అండ్ బ్రెయిన్ సపోర్ట్ అమైనో యాసిడ్. సో ఇక్కడ మీకు అర్థమై ఉంటది, ఎనర్జీ అండ్ బ్రెయిన్ సపోర్ట్ అనగానే ఇది మనకి దేనికి ఎక్కువ హెల్ప్ అవుతుంది అనేది. వాలిన్ అనేది ఎనర్జీ ఇస్తుంది, అట్లాగే మజిల్స్ ని సపోర్ట్ చేయడానికి, నర్వస్ సిస్టమ్ ని సపోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ సోయా ఫ్లోర్ ఫుడ్ సోర్సెస్ వచ్చేసరికి సోయా ఫ్లోర్, ఫిష్, బీఫ్, ల్యామ్, చికెన్, ఆల్మండ్స్, చిక్ పీస్, లామా బీన్స్, మష్రూమ్స్, గ్రెయిన్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, పీనట్స్ అండ్ సోయా ప్రోటీన్. ఇక్కడ మనం వాలిన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్యూయల్, లైక్ మన బైక్స్ కి ఫ్యూయల్ ఉంటేనే కదా ముందుకెళ్ళేది, అట్లాగే మన బ్రెయిన్ వర్క్ అవ్వడానికి, అట్లాగే మజిల్స్ వర్క్ అవ్వడానికి, వీటిలన్నిటికీ వాలిన్ అనే అమైనో యాసిడ్ ఫ్యూయల్ గా వర్క్ చేస్తుంది. సో వాలిన్ అనేది ఒక క్లీన్ ఎనర్జీ, అది మనకి ఎనర్జీ సపోర్ట్ ఇస్తుంది, ఎనర్జీ సపోర్ట్. ఎందుకు? మజిల్స్ అండ్ బ్రెయిన్, మైండ్ వర్క్ అవ్వడానికి అట్లా. సో ఇక్కడ 7th వన్ వచ్చేసి ఐసోలూసిన్. దీన్ని మనం బ్లడ్ షుగర్ అండ్ ఎండ్యూరెన్స్ అమైనో యాసిడ్ అని కూడా పిలుస్తాము. సో ఇది ఎక్కువగా మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఉంటాయి కదా, సో దాన్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అట్లాగే ఇంప్రూవ్ ఎండ్యూరెన్స్ అంటే స్టామినా ఇస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఐసోలూసిన్ అనేది కరెక్ట్ గా ఉంది అంటే మన బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అలా కంట్రోల్ చేసినప్పుడు డయాబెటిక్ వరకు వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఇది ల్యాక్ లో ఉండి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేయలేదు అంటే ఇట్ ప్రోన్స్ టు డయాబెటిక్. అంటే సమ్ బ్లడ్ షుగర్ కంట్రోల్లో లేనప్పుడు మనం ఆటోమేటిక్ గా అనుకుంటాం కదా డయాబెటిక్ స్టేజ్ అది.
సో దాని యొక్క ఫుడ్ సోర్సెస్ వచ్చేసరికి ఎగ్స్, మిల్క్, చికెన్, ఫిష్, మీట్, సోయాబీన్స్, లెగ్యూమ్స్, నట్స్, సీడ్స్ అండ్ హోల్ గ్రెయిన్స్. సో దీనికి క్లినికల్ గా కనెక్ట్ అయింది ఏంటంటే లో ఐసోల్యూసిన్ అయితే సో ప్రతిదానికి ఫటిగ్యూ ఈవెన్ ఫర్ స్మాల్ వర్క్, చిన్న వర్క్ కూడా చాలా అలసటగా ఫీల్ అవుతాము. అంటే కొంచెం చిన్న బరువు మోసినా కూడా ఇంకా ఎనర్జీ లేనట్టుగానే ఉంటుంది, బాడీ చాలా వీక్ అయిపోయినట్టు. సో అప్పుడు ఏదన్నా ఇంకా నెక్స్ట్ వర్క్ చేయలేకుండా నీరసంగా అయిపోయినట్టు ఉంటుంది. సో ఐసోలేషన్ అనేది హెల్ప్ అవుతుంది ఎందుకు, గ్లూకోజ్ ఎఫిషియెంట్లీగా మజిల్ కి సపోర్ట్ చేయడానికి. నెక్స్ట్ ఐసోలేషన్ కీప్స్ ఎనర్జీ స్టీడీ నాట్ షేకీ. ఇప్పుడు ఎనర్జీ మనకి కరెక్ట్ గా ఉంది అని అంటే మన బాడీ అనేది స్టడీగా ఉంటుంది. అదే మనకు కొంచెం నీరసంగా కొంచెం ఎనర్జీ లో ఉంటే సమ్ హ్యాండ్స్ లెగ్స్ షివర్ అవుతూ ఉంటాయి కదా, షేకీగా ఉంటుంది. సో ఇది మెయిన్. ఐసోలేషన్ తక్కువ ఉంటే సో బాడీ అలా ఉంటుంది, సపోర్ట్ ఉండదు. చిన్న వర్క్ కి కూడా మీరు ఆయాసపడడం, నీరసంగా అవ్వడం, ఇంకా వర్క్ చేసి ఆపేసి అలా కూర్చుండిపోవడం అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఫినైల్ అలైన్. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫోకస్ అండ్ మోటివేషన్ అమైనో యాసిడ్. సో ఇవి మనకి 2 హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి, ఏమంటే డోపమైన్ అండ్ అడ్రినలిన్. సో ఇవేం ఏం చేస్తాయంటే ఈ డోపమైన్ అనేది రిలీజ్ అయినప్పుడు మన ఫోకస్ అనేది స్టడీగా ఉంటుంది, అంటే ప్రతి దాని మీద మనం కరెక్ట్ గా ఫోకస్ చేసి వర్క్ చేయగలుగుతాం. ఈ అడ్రినలిన్ అనేది మోటివేషన్, చేసే పనికి ఇంకొంచెం మోటివేటెడ్ గా ఇది చేయాలి, ఇది కంప్లీట్ చేయాలి అనే ఒక దానికి మనం ఉంటాం. సపోర్ట్ ఆ మోటివేషన్ సారీ ఏదైనా పని చేయాలి అని అన్నప్పుడు సో లోలో ఫీల్ అవ్వకుండా హైలో ఉండేలాగా మోటివేట్ అవుతూ ఉంటుంది. సో అది ఈ అడ్రినలిన్ అనే హార్మోన్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మనం ఫుడ్ సోర్సెస్ చూసుకుంటే ఎగ్స్, మిల్క్, డైరీ, చికెన్, ఫిష్, మీట్, సోయాబీన్స్, పీనట్స్, నట్స్, సీడ్స్, లెంటిల్స్, హోల్ గ్రెయిన్స్ ఆర్ రిచ్ సోర్సెస్ ఆఫ్ ఫినాలనిన్. సో ఇక్కడ లో ఫినైల్ అలైన్ ఉండగానే బ్రెయిన్ ఫాగ్ అంటే ఇంకా నీరసంగా మనం ఏం పని చేయకుండా ఉండడం, ఏం ఆలోచించినా మనకి ఆలోచన రాకపోవడం, లేక లో మోటివేషన్, అలా నీరసంగా ఉండిపోవడం, ఇంకేం ఆలోచనలు రాకపోవడం చేయడానికి. సో అలా ఉంటుంది. సో ఫినైల్ అలైన్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ బ్రెయిన్ కెమికల్స్. సో ఇది మెయిన్ మన బ్రెయిన్ కెమికల్స్ ని హెల్ప్ అవడానికి స్టార్టింగ్ పాయింట్, లైక్ డోపమైన్ అండ్ విచ్ కంట్రోల్స్ ద మోటివేషన్, అలర్ట్నెస్ అండ్ లెర్నింగ్. సో దిస్ ఈస్ ద ఫినైల్ అలైన్. అండ్ లాస్ట్ వన్ హిస్టిడిన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ హిమోగ్లోబిన్ అండ్ నర్వ్స్ అమైనో యాసిడ్. సో ఇది మెయిన్ గా ఇంపార్టెంట్ ఫర్ హిమోగ్లోబిన్, నర్వ్స్ అండ్ టిష్యూ రిపేర్. సో హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి నర్వ్స్ కి, టిష్యూ రిపేర్ అంటే బేసిక్ ఇంకా యాజ్ యూజువల్ మజిల్లో టిష్యూస్ ఉంటాయి కదా, సో ఎప్పుడైతే వూండ్ అవుతుందో ఆ వూండ్ ని రిపేర్ చేయడానికి, ఆ వూండ్ లో కంపల్సరీ టిష్యూస్ ఉంటాయి, కొలాజన్ ఉంటది, అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ రిపేర్ చేయడానికి ఈ హిస్టడిన్ అనే అమైనో యాసిడ్ హెల్ప్ అవుతుంది. దీన్ని మనం మెయిన్ గా వేటిలో చూస్తామంటే మీట్, ఫిష్, చికెన్, ఎగ్స్, మిల్క్, చీజ్, సోయాబీన్స్, లెంటిల్స్, పీనట్స్, హోల్ గ్రెయిన్స్ అండ్ సీడ్స్. సో హిస్టడిన్ కు ఉన్న మెడికల్ లింక్ ఏంటంటే ఇంకా హిస్టడిన్ డెఫిషియన్సీ ఉంది, మనం తక్కువ తీసుకుంటున్నాము అంటే అనేమియా ఉండడం, నర్వ్స్ వీక్నెస్ ఉండడం, అంటే కొంచెం నరాలు వీక్ గా ఉండి ప్రతి చిన్నదానికి సిక్ అవ్వడం. అనేమియా ఉంది అంటే ఇంకా మనం ఫీల్ అవుతాం, కళ్ళు తిరిగినట్టు, ఆకలి లేకుండా ఉండడం, అట్లా చాలా ఉంటాయి. సో అవన్నీ ఫీల్ అవుతాం. ఇక్కడ హిస్టడిన్ ఈజ్ నీడెడ్ టు మేక్ హిస్టడిన్. అసలు ఈ అమైనో యాసిడే హెల్ప్ అవుతుంది అసలు హిస్టడిన్ ని ప్రిపేర్ చేయడానికి. సో విచ్ హెల్ప్స్ నర్వ్ సిగ్నలింగ్, స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఈ హిస్టడిన్ అనేది సిగ్నల్ చేస్తూ ఉంటది, స్టమక్ లో మనకి ఫుడ్ డైజెషన్ అవ్వాలి అంటే కంపల్సరీ కొన్ని యాసిడ్స్ తో మిక్స్అప్ అయ్యి మన ఫుడ్ అనేది డైజెషన్ అవుతుంది. సో ఇదంతా సిగ్నల్ ఇస్తుంది మన బ్రెయిన్ కి హిస్టడిన్ అనే అమైనో యాసిడ్. సో ప్రోటీన్ ఈజ్ నాట్ స్టోర్డ్. ఇక్కడ కొన్ని మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. అందులో ఇవి 5 మెయిన్ పాయింట్స్.
ఇప్పుడు మనం బాడీకి ఫ్యాట్స్, కార్బ్స్ అనేవి మన బాడీలో కంపల్సరీ ఫ్యాట్ అనేది స్టోర్ అయి ఉంటది. మీకు ఇది మాత్రమే తెలుసు. కానీ కార్బ్స్ అనేవి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని ఫ్యాట్‌లా మారినప్పుడు అవి మన బాడీలో స్టోర్ అయిపోతాయి. ప్రోటీన్ అనేది అలా కాదు. అది స్టోర్ అయ్యి ఉండదు. తర్వాత యూజ్ చేసుకోవచ్చులే. ఇప్పుడు మనం తినకపోతే ఫ్యాట్స్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతాయి. ఎనర్జీ ఉంటది అనుకోవడానికి అలా కాదు. ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ప్రతిరోజు తీసుకోవాలి. అది కంపల్సరీ మార్నింగ్ ఏ టైంలో తీసుకున్నా అది మళ్ళీ బాడీలో నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాటర్ సన్ ఉన్నప్పుడు వాటర్ ఎట్లా డీహైడ్రేట్ అయిపోయి వెళ్ళిపోతాయో ఒక ప్లేస్‌లో ఉన్నప్పుడు సేమ్ ఇది కూడా అలానే. ప్రోటీన్ అనేది మన బాడీ నుంచి వెళ్ళిపోతుంది. కంపల్సరీ మనం డైలీ ప్రోటీన్ అనేది కన్జ్యూమ్ చేయాలి. అట్లాగే ప్రోటీన్ అనేది ఇమ్యూనిటీని కంట్రోల్ చేస్తది. చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో, ప్రోటీన్ వల్లనే మనకి యాంటీబాడీస్ అనేవి ప్రిపేర్ అవుతాయి. సో, యాంటీబాడీస్ సఫిషియెంట్‌గా మన బాడీలో ఉన్నప్పుడు ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏ ఇన్ఫెక్షన్స్ వచ్చినా దాంతో ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతది. సో, యాంటీబాడీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ ప్రోటీన్ ఓన్లీ. సో, మీకు అర్థమైందా? ఇమ్యూనిటీ తగ్గింది అంటే మన బాడీకి ప్రోటీన్ తక్కువ అవుతుంది. ప్రోటీన్ తక్కువ అవ్వడం వల్ల యాంటీబాడీస్ అనేవి పెరగట్లేదు. ఈ అసలు యాంటీబాడీస్ అనేవి తయారయ్యేది ప్రోటీన్ నుంచి. సో, అవి పెరగట్లేదు అంటే ఇమ్యూనిటీ ఆటోమేటిక్‌గా తక్కువగా ఉంటుంది. అప్పుడు నీరసంగా ఉండడం, ఇంకా ఏ వర్క్ చేయకుండా ఇప్పుడు కోల్డ్ వచ్చింది అంటే ఆ వైరసెస్‌తో మనం ఫైట్ చేసేవి మన బాడీలో యాంటీబాడీస్. సో, అవి తక్కువగా ఉన్నప్పుడు ఇంకా అది కంటిన్యూయస్‌గా వెళ్తూనే ఉంటుంది. అట్లాగే మన స్కిన్, హెయిర్, నెయిల్స్ ఇవి కంప్లీట్‌గా ప్రోటీనే. హెయిర్ లాస్ అనేది కేవలం ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడే జరుగుతుంది. విటమిన్స్ వల్ల కానీ, మినరల్స్ వల్ల కానీ, ఇంకా వేటిలి వల్ల కాదు హెయిర్ లాస్ అనేది. ఎప్పుడైతే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుందో అప్పుడు హెయిర్ లాస్ జరుగుతుంది. స్కిన్ సరిగ్గా ఉండకపోవడం, పేలి స్కిన్‌గా అవ్వడం, డ్రై స్కిన్ ఇలా ఉన్నప్పుడు నెయిల్స్ కూడా విరిగిపోవడం, సరిగ్గా గ్రో అవ్వకుండా ఉండడం, ఒకవేళ గ్రో అయినా ఏదన్నా తగిలితే విరిగిపోవడం, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ వల్ల ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ స్ట్రెస్ ఇంక్రీజెస్ ప్రోటీన్ నీడ్. ఇప్పుడు మన బాడీలో స్ట్రెస్ పెరుగుతుంది అన్నా అది ఏదో వర్క్ వల్ల స్ట్రెస్ పెరుగుతుంది అనేది ఓకే కరెక్టే. బట్ దానికి ఇంకా మన బాడీకి కావాల్సింది కూడా ప్రోటీన్ కావాలని కోరుకుంటదది. ఇప్పుడు స్ట్రెస్ బ్రేక్స్ మజిల్స్. ఇంక్రీజెస్ ప్రోటీన్ రిక్వైర్మెంట్. ఈ స్ట్రెస్ అనేది మజిల్స్‌ని బ్రేక్ చేస్తున్నప్పుడు మజిల్స్ అనేవి వీక్ అయిపోతాయి. మన మజిల్స్‌కి మెయిన్‌గా కావాల్సింది ఏంటంటే ప్రోటీన్. సో, అప్పుడు మీరేం చేయాలి? మీ బాడీకి సరిపడినంత ప్రోటీన్ ఇస్తే మీరు ఆ మజిల్ వర్కింగ్ మెకానిజం అనేది కంప్లీట్‌గా జరుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ వెజిటేరియన్ డైట్స్ నీడ్ ప్లానింగ్. ఇప్పుడు నార్మల్‌గా వెజిటేరియన్ డైట్స్ ప్లాన్ చేస్తారు. వెజిటేరియన్ డైట్స్ అనేవి హెల్తీయే. కానీ అమైనో యాసిడ్ బ్యాలెన్స్ అనేది కూడా క్రూషియల్. ఎందుకంటే అది అమైనో యాసిడ్ బ్యాలెన్స్ అనేది సరిగ్గా లేనప్పుడు మనం పైన చెప్పిన డెఫిషియన్సీస్ అన్నీ మన బాడీలో కనిపిస్తాయి. సో, నెక్స్ట్ హియర్ ఈస్ ద కన్క్లూజన్ పార్ట్. ప్రోటీన్ అనేది నాట్ ఏ సప్లిమెంట్. అసలు బేసిక్ న్యూట్రిషన్ మన బాడీకి కావాల్సింది. సో, అలాగే బ్యాలెన్స్డ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఈజ్ ఈక్వల్ టు హెల్తీ బాడీ, హెల్తీ మైండ్. కంప్లీట్‌గా మన బాడీలో బ్యాలెన్స్‌డ్‌గా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి అంటే మన బాడీ హెల్తీగా ఉంటుంది. మన మైండ్ గూడా చాలా హెల్తీగా ఉంటుంది. క్లీన్‌గా ఉంటుంది. సో, దిస్ ఈస్ ద అమైనో యాసిడ్స్. సూపర్ గుడ్ ఇన్ఫర్మేషన్ స్వాతి గారు. యాక్చువల్‌గా షీ మేడ్ ఇట్ వెరీ సింపుల్. వాట్ ఆర్ ద సోర్సెస్, ఏమి షార్ట్ ఫాల్స్ ఉన్నాయి అండ్ ఎక్కడెక్కడ గమనిస్తే ఇట్స్ వెరీ క్రిస్పీ, చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ బాడీ అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. వీటిలో మీరు ఎవరైనా స్క్రీన్ షాట్స్ తీసుకొని ఉంటే ఇంకొంచెం ఫర్దర్గా డిక్ చేస్తే మీ పర్టికులర్ నీడ్కి దాన్ని ఫర్దర్గా డిక్ చేస్తే యూ కెన్ లెర్న్ మోర్. ఆర్ మీకు ఒక అసైన్మెంట్ కూడా సబ్మిట్ చేశాం కదా, ఆ అసైన్మెంట్లో నుంచి కనుక మీరు అన్నిటి క్వశ్చన్స్ వెతికితే ఇలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా క్లియర్గా మంచి మంచి పీపీటీ ప్రిపేర్ చేశారు. అంటే చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా. ఓకే, షీ ఈజ్ వెరీ గుడ్ అట్ డీలింగ్ విత్ క్లయింట్స్ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేయడంలో. టీచింగ్, ఆన్లైన్ టీచింగ్ మాత్రం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం చాలా బాగా చెప్పారు. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, సో ఇక్కడ ఐ వాంట్ యాడ్ సమ్ మోర్ పాయింట్స్.
ప్రోటీన్ యాజ్ ఏ హోల్, ప్రోటీన్ యాజ్ ఏ హోల్ గా చూస్తే మనకి ఆ ప్రోటీన్ అనేది, అసలు ప్రోటీన్ అనేది ఒక వర్డ్, బట్ ఇట్స్ ఎ కంపైలింగ్ ఆఫ్ 20 అమినో యాసిడ్స్. ఇప్పుడు మీకు 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ చెప్పడం జరిగింది. ఇవి బాడీ కెనాట్ మేక్ ఇట్, మనం బయట నుంచి తీసుకోవాలి. ఓకే, ఒక 11 అమినో యాసిడ్స్ ఉంటే ఐ బాడీ కెన్ మేక్ ఇట్. సో యాజ్ ఏ ఒక ఫ్యామిలీ అనే ఒక పదం అంటే, ఆ ఫ్యామిలీ అంటే హస్బెండ్ ఒకరా కాదు, ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, ఇది కంప్లీట్ ఒక ఫ్యామిలీ. అలాగే మనం ప్రోటీన్ అనే పదం వింటాం, బట్ ప్రోటీన్ ఈజ్ నాట్ ఇక్కడ ఫ్యామిలీ లాగా. ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఆన్ సపరేషన్, వాటి రోల్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ గ్రో అవడంలో వైఫ్ హ్యాస్ అవర్ ఓన్ రోల్, కిడ్స్ హ్యాస్ దేర్ ఓన్ రోల్, ఫాదర్ హ్యాస్ దేర్ ఓన్ రోల్. వాళ్ళ రోల్ యాక్టివిటీస్ అనే డైలీ బేస్ మీద కంటిన్యూస్ గా చేస్తేనే ఫ్యామిలీ గ్రో అవుతుంది. వాళ్ళ ఆపరేషన్స్ వాళ్ళు చేస్తారు. ఓకే, ఒక రోజు మదర్ లేరనుకోండి, ఆ ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడికైనా బయటకు వెళ్ళారో కుదరలేదు, ఆ డెఫిషియన్సీస్ ఇమ్మీడియట్ గా తెలుస్తాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రోటీన్ లో ఈ ఎసెన్షియల్ అమినో యాసిడ్ డెఫిషియన్సీ ఇమ్మీడియట్ గా తెలియదు. అది ఎప్పుడో కొంచెం పెరిగి ఒక రోజు ఒక డెఫిషియన్సీ బయటకు వచ్చి అది ఒక డిసీజ్ కానో లేదా డిజార్డర్ కిందనో మనకి వేరే విధంగా ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే సొసైటీస్ ఆఫ్టర్ ప్రోటీన్స్. అంటే నువ్వు 50 గ్రాముల ప్రోటీన్ తిన్నావా, 40 గ్రాముల ప్రోటీన్ తిన్నావా, 70 గ్రాములు తిన్నావా, 1 kgకి 1 గ్రామ్ తిన్నావా, 1.5 grams తిన్నావా, ఇటువంటిదే టాపిక్. మేబీ డ్యూ టు ఇన్స్టాగ్రామ్ కానీ లేదా సోషల్ మీడియా కానీ ఇది ఒక్కటే టాపిక్ ఉంది. బట్ మ్యాటర్ ఏంటంటే నువ్వు తినే దాంట్లో నుంచి ఎన్ని అమినో యాసిడ్స్ వస్తాయో రాలేదా. మన హ్యూమన్ ఎవల్యూషన్ కొన్ని 100 సంవత్సరాల నుంచి ఇక్కడ దాకా వచ్చాం. వాళ్ళకి ఎవరికి ప్రోటీన్ ఇది అని మెజర్ చేసుకోవడం తినడం తెలియదు. వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్స్, వాళ్ళ ఉండే వాతావరణం, వీటిని బేస్ చేసుకొని అప్పుడు అక్కడున్న వాళ్ళు వీటి కాంబినేషన్స్ ప్రాపర్గా చెప్పారు. అవి అలా తింటూ వాట్ దే డిడ్ ఈజ్ వాళ్ళకి ప్రోటీన్ క్యాలిక్యులేట్ చేసుకోవడం తెలియకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చేశారంటే అమినో యాసిడ్స్ అన్ని గ్యాదర్ చేసేవాళ్ళు. వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ తినే చాలా రకాల ఫుడ్స్లో నుంచి వాళ్ళకి కావాల్సిన అమినో యాసిడ్స్ వచ్చాయి. సో ఇవన్నీ అమినో యాసిడ్స్ అన్ని వచ్చేస్తే ఏమవుతాయి, దట్ విల్ మేక్ ఎ ప్రోటీన్. ఇప్పుడు మనం ప్రోటీన్ తింటున్నాం అంటే ఎగ్జాంపుల్ పన్నీర్ తిన్నాం, పన్నీర్లో మనకు వచ్చే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మిస్ అయిపోతాయి. సపోజ్ ఎగ్జాంపుల్కి సొసైటీ వేగన్ ఫుడ్స్, వెజిటేరియన్, ఇలాగా ఈవెన్ నాన్ వెజిటేరియన్ కూడా, నువ్వు చికెన్ నచ్చని తింటే నీకు యూ డోంట్ గెట్ ప్రోటీన్. ఒక ఎగ్లో మాత్రమే ఆల్మోస్ట్ అన్ని రకాల ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కొంత పార్ట్గా సేవ్ అవుతాయి. ఓకేనా, సో ఇక్కడ సంథింగ్ విచ్ ఈస్ వెరీ మచ్ మిస్సింగ్. ఇవి మీరు గమనిస్తే జుట్టులో, హెయిర్లో, అమినో లైక్ హార్మోన్స్లో, మన బ్లడ్ ఫార్మేషన్లో, నరాలలో, మూడ్లో, ఇన్ని విషయాల్లో ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్సే కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇవన్నీ జాగ్రత్తగా మనం ఫిల్ చేసుకునే మెకానిజం చేయగలిగితే యూ కెన్ లివ్ హెల్దీ. వీటిలో ఏమి షార్ట్ ఫాల్ వచ్చినా కానీ వాటి ఇంపాక్ట్ క్లియర్గా తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అందరూ అంటే ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే, సరే ఇప్పుడంటే మనం లైక్ సప్లిమెంట్ తీసుకుంటాము, సప్లిమెంట్ కాకుండా దాన్ని ఎలా కవర్ చేయాలి, కాంబినేషన్ ఆఫ్ 2 things విల్ మేక్. అంటే ఎగ్జాంపుల్ పప్పు, రైస్, ఈ 2 కలిపి మనకు అవసరమైన అమినో యాసిడ్స్ని కాంబినేషన్స్లో ప్రిపేర్ చేస్తుంది. ఎలా తింటే ప్రిపేర్ చేస్తుంటే, సాంబార్ రైస్ అని బయట అమ్ముతారు చూసారా, సాంబార్లో కొంచెం పప్పు లాంటి అన్నం కొంచెం కలుపుకొని అలా తినాలి. మనం అన్నంలో ఒక గెరెడ్ సాంబార్ లేదంటే పప్పు చారు వేసామనుకోండి, దట్ కెనాట్ మేక్ ఇట్. అర్థమైందా మీకు? ఇప్పుడు ఒకటి గుర్తొస్తుంది, తమిళనాడులో చాలా గట్టిగా బలంగా ఉంటారు మనుషులని. ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ప్రోటీన్ వాళ్ళ పప్పు చారులో ఎక్కువ పప్పు ఉంటుంది, కొంచెం రైస్ ఉంటుంది, ఆర్ కాంబినేషన్ ఆఫ్ థిక్ దాల్ రైస్ తక్కువ, ఇలా తీసుకోవాలి. అలా తెలియకుండా మామూలుగా మనం అదేమంటారు కొంచెం పప్పు చారు లైట్గా వేసుకొని దాంట్లో ఒక ఆవకాయ వేసుకొని సాయంత్రానికి అంత అస్సాము, అమినో యాసిడ్స్ సరిపోవు. ఎప్పుడైతే అమినో యాసిడ్స్ సరిపోవో ఈ రోజు నెసిటీస్ అన్ని ఫిల్ అవ్వవు, ఆ రోజు ఎఫిషియన్సీ అలానే ఉండిపోయింది. ఓకే, సో ఇదంతా ఒక సిస్టమైజ్డ్గా
బ్యాలెన్స్డ్గా స్వాతిగా చెప్పినట్టు లాస్ట్లో ఇట్స్ నాట్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ టేకింగ్, ఆర్ యు అన్ని ఎమినో యాసిడ్స్ని ఇంటేక్ వచ్చేలాగా చూసుకోగలుగుతున్నావా లేదా అనేదే కీ ఆస్పెక్ట్ అనమాట. ఓకే, సో ఫ్రమ్ హియర్ ఐ వాంట్ యాడ్ ఫ్యూ మోర్ థింగ్స్. ఇప్పుడున్న సొసైటీలో ఏమి ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, ఎలా ఉన్నాయి, వాటి గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. For that, I will share my screen. ఒక లైక్ లాస్ట్ టైం ఒక లోక్సభలో చెప్పిన వన్ ఆఫ్ ద స్టేట్మెంట్, ఒకప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వైరల్గా కానీ జలుబులు, జ్వరాలు, దగ్గులు ఇటువంటివి కాకుండా ఆ వ్యక్తి యొక్క ఆహార లోపాలు, అలవాట్ల వల్ల తను క్రియేట్ చేసుకునే డిసీజ్. ఎగ్జాంపుల్కి డయాబెటీస్, బీపీ, పీసీఓడి కానీ ఇటువంటి సమస్యల్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. ఈ డిసీజెస్ వల్ల ఒకప్పుడు 1990s 37% చనిపోతే 2016 నాటికి 61%. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం డేటా ఇది. ఈరోజు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చాలా హై లెవెల్లో పెరిగిపోయింటాయి. ఒకప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఓవరాల్గా 57% ఉంటే ఇప్పుడు 72% ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్కి కార్డియోవాస్కులర్ డిసీజ్ కూడా నాన్ కమ్యూనికబులే, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా నాన్ కమ్యూనికబుల్, రెస్పిరేటరీ, క్యాన్సర్ ఈజ్ నాన్ కమ్యూనికబుల్. సొంతంగా వాళ్ళ అలవాట్లు వీటి వల్ల వచ్చినాయి. వీటికి సంబంధించిన మస్కులర్ డిజార్డర్స్, మెంటల్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా డయాబెటీస్, కిడ్నీ డిసీజ్, ఇవన్నీ కూడా ఒకరి నుంచి వచ్చినవి కాదు, వాళ్ళ ఆహారం అలవాట్ల వల్ల వచ్చినవి. ఇవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు గమనిస్తే 2016 వరకే ఈ డేటా, 2020 నాటికి ఉండే డేటాకి చాలా హెవీ ఉంటుంది. అండ్ ఇండియా ఈజ్ బికమింగ్ ఏ హబ్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. అంటే ఆహారం అలవాట్లు, వీటి నుంచి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండర్ న్యూట్రిషన్ ఆర్ ఓవర్ ఫుడ్, ఓవర్ న్యూట్రిషన్ కాదు. అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి అయ్యే ఫుడ్ ప్లాజాలు, స్ట్రీట్ ఫుడ్లు ఇవి పెడుతున్నారు సరే, వాటిల్లో వీఆర్ నాట్ నరిషింగ్ అవర్ బాడీ, వీఆర్ డంపింగ్ లాట్ ఆఫ్ ఫుడ్ ఇన్ టు ద బాడీ. అండ్ మైక్రోన్యూట్రియంట్స్, మల్టిపుల్ మైక్రోన్యూట్రియంట్స్, ఇవన్నీ కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని ఇండియా ఒక హబ్గా తయారు చేస్తుంది. ఇండియాని ఒక హబ్గా అంటే ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క విషయం. సో మనము ఇండియాలో చాలా పర్సంటేజ్ ఆఫ్ థింగ్స్ ఇవి బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ మీకు ఒక కేసు చెప్తాను. రీసెంట్గా మా దగ్గరికి వచ్చిన ఒక కేసు, కపుల్ ఆఫ్ డేస్ అనుకోవచ్చు, మంత్స్ బ్యాక్. షీ హ్యాస్ HbA1c అంటే 3 నెలల యావరేజ్ షుగరు 8 ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇది మీకు మళ్ళీ కొంచెం డీటెయిల్గా ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీరు వినుంటారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎవరు మెజర్ చేయరు, మనం ఒక్కళ్ళమే మెజర్ చేస్తాము. ఆ మెజర్ చేస్తే 5.5, లెస్ దెన్ 2 ఉండాల్సింది 5.5 ఉంది. HbA1c 5.7 ఉండాల్సింది 8 ఉంది. ట్రైగ్లిజరైడ్స్ పేరుకుపోయి కొలెస్ట్రాల్, అది హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవి, లెస్ దాన్ 150 ఉండాల్సింది 226 ఉన్నాయి. జనరల్గా ఉమెన్కి ఇలాంటి ఇష్యూస్ ఉండవు. ఓకే, వీటితో పాటుగా కాల్షియం డెఫిషియన్సీ, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది. ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి అంటేనే ప్రోటీన్ వీటిలో మార్పులు చేయాలి. అలా మార్పులు చేయాలంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది. అంటే ఇది ఎలాంటిదంటే కేసు టచ్ చేస్తే పెద్దవాళ్ళని ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే, సార్ హార్ట్ ప్రాబ్లం ఉంది, బీపీ ఉంది, షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు, వీళ్ళకి ఏమీ చేయలేము, కొన్ని రోజులు వెయిట్ అండ్ సీ అన్నట్టుంటారు సార్. ఇలాగా టచ్ చేద్దామంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంది. అలా కాకుండా వీటన్నిటికంటే ఓవర్ అండ్ అబోవ్ గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉంది. అంటే మనం ఏదన్నా ఇస్తే లివర్ ప్రాసెస్ చేయాలి, హై ప్రోటీన్ ఇచ్చిన అది కూడా ప్రాసెస్ చేయలేదు. ఇటువంటి ఒక కాంప్లికేటెడ్ కేసెస్లో నుంచి వీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ఒక ప్లాన్తో వర్క్ చేయడం మొదలు పెట్టాము. దెన్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్స్ యూరిక్ యాసిడ్ బాట్ డౌన్ టు 5.5 విత్ ఇన్ ద లిమిట్స్. 7.9 నుంచి
యూరిక్ యాసిడ్ తగ్గింది, ట్రైగ్లిజరైడ్స్ 232 నుంచి 92 తీసుకొచ్చాము. అండ్ ఈ రోజు యాజ్ ఆన్ డేట్ 10 kgs ఫ్యాట్ లాస్ అయ్యారు. ఈ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. షీ హ్యాస్ టు సపోజ్ టు గో ఫర్ మెడికేషన్లోకి వెళ్ళాలి. ప్రీవియస్గా మనం ఈ రిపోర్ట్ ప్రకారం అయితే గో అండ్ గెట్ స్టాటిన్స్ కొన్ని, షుగర్ టాబ్లెట్స్ కొన్ని, అండ్ యూరిక్ యాసిడ్కి టాబ్లెట్స్ కొన్ని. ఇవన్నీ పెరిగితే ఆల్రెడీ గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉంది, అది గ్రేడ్ 3 కానీ లివర్ మీద ఇంకా ఇంపాక్ట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఆ సర్క్యూట్లోకి వెళ్ళిపోయి లెస్ దెన్ 2 to 5 yearsలో విత్ చాలా కాంప్లికేషన్స్, మెడికేషన్స్ విపరీతంగా పెరిగిపోతాయి. అటువంటిది టెక్నికల్ వి బాట్ డౌన్ టు చాలా ఆరోగ్యంగా తన ప్రొఫెషన్ పని చేసుకుంటూ బీయింగ్ ఎట్ హోమ్, జనరల్గా అయితే హాస్పిటల్కి వెళ్ళి కొన్ని రోజులు అడ్మిట్ అయితే కూడా స్టార్ట్ అవటం ఈ విషయాల్ని వాళ్ళ ఇంట్లో ఉంటూ తన పనులు తను చేసుకుంటూ ప్రొఫెషన్ని చూసుకుంటూ వాళ్ళ ఇంట్లో నుంచే ఇవన్నీ షార్ట్ అవుట్ చేయడం జరిగింది. దీస్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ కెన్ బి బాట్ బై ఏ న్యూట్రిషనిస్ట్. ఇటువంటి ఫలితాలని ఒక న్యూట్రిషనిస్ట్ మాత్రమే తీసుకురాగలరు. మిగతా ఫీల్డ్స్ అంతా పాసిబిలిటీస్ లేవు. వి వెంట్ ఆన్ లైక్ మల్టిపుల్ టెస్టులు చేశాము, కొన్ని వేరు మార్పులు చేస్తూ వచ్చాము, ఫ్రీక్వెంట్ రివ్యూస్ చేశాము, జరుగుతున్న సిమ్టమ్స్ అన్ని గమనిస్తూ లాట్ ఆఫ్ టైం అండ్ ఎఫర్ట్స్ అండ్ ఎస్పెషల్లీ ద టీమ్ యాప్స్ దట్ వీఆర్ యూజింగ్ టు ట్రాక్ దర్ డేటా అండ్ ఫాలో అప్. నెంబర్ ఆఫ్ follow-ups are done by 3 people other than me. నేను కాకుండా 3 డిఫరెంట్ పీపుల్ ఫాలోఅప్స్ చేశారు. ఇంత ఎఫర్ట్స్ అండ్ టైము పెట్టి ఒక వ్యక్తిని షార్ట్ అవుట్ చేయడానికి దేర్ ఆర్ నో సిస్టమ్స్ అవుట్ సైడ్. వీ కుడ్ క్రాక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్స్ దట్ ఎ పేషెంట్ కెన్ బి, ఆర్ పేషెంట్ అనకూడదు, ఒక పర్సన్ హెల్దీగా ఉంటూ అనారోగ్యాన్ని షార్ట్ అవుట్ చేసుకోవడానికి కోసానికి ఒక అద్భుతమైన సిస్టమ్ని వీ ప్రిపేర్ విత్ విచ్ ఇంకా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విల్ బి గెటింగ్ హెల్ప్ ఇన్ ఫ్యూచర్. వాళ్ళకి రాబోయే కాలంలో చాలా మందికి హెల్ప్ దీని నుంచి హెల్ప్ జరగబోతుంది. ఓకే, అటువంటి పర్సన్ వన్ ఆఫ్ ద పర్సన్ నేను చూపించినంత ట్రాన్స్ఫర్మేషన్ ఒకరిది. ఈ పర్సన్ ఆల్మోస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు 103.8 kgs, ఇప్పుడు 81.05. కరెక్ట్గా 100 days టైంలో ఈ ఫ్యాట్ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం జరిగిపోయి ఇక్కడుండి హీ హాస్ సమ్ మెడికేషన్స్. నేను డైరెక్ట్గా రివీల్ చేయలేను, అంటే ఇట్స్ రికార్డెడ్ కాబట్టి ఏమేమి మెడికేషన్స్ అని చెప్పలేము. నౌ ఈజ్ నాట్ యూజింగ్ ఎనీ మెడిసిన్. 20+ kgs ఫ్యాట్ లాస్. అతను మాకు కనిపించలేదు, మా టీంకి కానీ కనిపించలేదు. వీఆర్ ఆన్ ద ఫోన్ అండ్ వీడియో కాల్స్ అంతవరకే మాట్లాడుతున్నాము. ఈజ్ అట్ హిజ్ ఓన్ ప్లేస్, ఈజ్ రన్నింగ్ హిజ్ ఓన్ ప్రొఫెషన్. అవన్నీ చేసుకుంటూ ఇంట్లో నుంచే మేము ఇచ్చే గైడెన్స్, ఈ ఫాలోఅప్స్, వీటి నుంచి ఈ ఫ్యాట్ లాస్తో పాటు స్కిన్ చేంజ్ చూడండి, కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి ఎంత. లైక్ ఇఫ్ వీ గివ్ 5 lakhs అటువంటి కాన్ఫిడెన్స్ వస్తుందా? హౌ కెన్ వి ఆ కాన్ఫిడెన్స్ని దేంతో కొనగలం? నాట్ పాసిబుల్. అండ్ ఇలా చేయడానికి ఎంత ఖర్చు పెడితే చేయొచ్చు బయట? అలాంగ్ విత్ హాస్పిటల్ విజిట్స్ లేకుండా, బయట టైం అంటే వేరే చోటుకి వెళ్ళి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, వాళ్ళ ఇంట్లోనే ఉంటూ తన పనులు తను చేసుకుంటూ ఆహారం, చిన్న యాక్టివిటీ మార్పులతోటి ఇంత అద్భుతమైన రిజల్ట్స్ మనము క్రియేట్ చేయొచ్చు. దిస్ కెన్ బి అనదర్ బెస్ట్ లైఫ్ ఫర్ హిమ్. అండ్ మంచి పార్ట్, నో మోర్ మెడికేషన్స్ ఏమీ లేకుండా అన్ని తీసేసాం. ఇటువంటి విషయాలు మనం చేయొచ్చు. వీఆర్ డూయింగ్ ఇట్ లాస్ట్ 10+ years నుంచి. వీఆర్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇఫ్ యూ కెన్ లెర్న్ ప్రాపర్లీ, మీరు కనుక ప్రాపర్గా నేర్చుకొని చేయగలిగితే ఇటువంటివి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మీరు ఇటువంటి రిజల్ట్స్ డెలివరీ చేయొచ్చు. ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పిన వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ ఫ్రమ్ వన్ ఆఫ్ యువర్స్. మీలో ఒక పర్సన్ నుంచి షీ గాట్ దోస్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. ఓకేనా? సో ఐ వాంట్ యూ టు ఫోకస్ మోర్. కొంచెం నేర్చుకోండి,
గోయింగ్ ఫార్వర్డ్ మీ చుట్టుపక్కల ఎటువంటి సమస్యల నుంచి ఎదురు చూస్తున్న చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మనం మంచి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సో బిఫోర్ క్లోజింగ్ ఐ వాంట్ వన్ ఆఫ్ ద పర్సన్ అని చెప్పాను కదా, సో లెట్స్ హియర్ ఫ్రమ్ హర్. తన ఎక్స్పీరియన్స్ లాస్ట్ షీ బీన్ దేర్ ఫర్ ఎ ఇయర్ ప్లస్ అండ్ మంచి మార్పులు, చాలా మంది ఆరోగ్యం బెటర్ చేయడంలో ఒక కీలక అంటే నేర్చుకోవటం. ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి మార్పులు జరిగాయి. అండ్ తన చుట్టుపక్కల ఉన్న చాలా విషయాలు మార్పులు జరగడం మొదలుపెట్టాయి. సో లెట్స్ హియర్ ఫ్రమ్ అనుష గారు. అనుష గారు. గుడ్ ఈవినింగ్ ఆల్ అండి. అందరికీ నమస్కారం. నేను అనుష. సో ప్రసాద్ గారు చెప్పిన థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిగా ఇంట్రడక్షన్ చెప్పారు. యాక్చువల్గా నేను 1.5 year క్రితం అట్లాగా అరౌండ్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అలాగా నేను ఆ, మా బ్రదర్ మణికాంత్ గారి ద్వారా ప్రసాద్ గారికి ఇంట్రడ్యూస్ అయ్యాను. సో అప్పుడు నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందంటే, యాజ్ ఏ హోమ్ మేకర్ అంటే వంట, పిల్లలు, చదువు ఇవి మాత్రమే నా మైండ్లో ఉన్నాయి. సో అప్పుడప్పుడు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల హాస్పిటల్స్కి వెళ్ళాల్సి రావడము కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించింది. అలాంటి టైంలో ప్రసాద్ గారు చాలా బాగా బూస్టింగ్ ఇచ్చి ఓకే యూ కెన్ డూ దట్ అన్న కాన్ఫిడెన్స్ నాలో తీసుకొచ్చారు. సో లాట్ ఆఫ్ సెషన్స్ ఇప్పుడు మీరు ఎలా అయితే సెషన్ విన్నారో అలా లాట్ ఆఫ్ సెషన్స్ అటెండ్ అవ్వడం, సో మెంటల్లీ కొంచెం స్ట్రాంగ్ అవ్వడం కోసం కొన్ని బుక్స్ సజెస్ట్ చేశారు ప్రసాద్ గారు, మా అన్నయ్య. ఆ బుక్స్ చదువుకుంటూ ఎంతో మోటివేషన్ తోటి ముందుకెళ్తూ ఫస్ట్ నా ఫ్యామిలీలో ఉన్న ఇంట్లో మా నలుగురు, నాకు 2 పిల్లలు, మా పాప 9th, మా బాబు 6th. సో వాళ్ళు, మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎంత స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయో చాలా వరకు అందరికీ తెలిసే ఉండొచ్చు. వీళ్ళ హెల్త్ సెట్ చేసుకుంటూ స్టార్టింగ్లో అందరికీ అంత కాన్ఫిడెన్స్ ఉండదు. నా మీద చుట్టూ వాళ్ళకు కూడా అంత కాన్ఫిడెన్స్ ఉండదు. ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ షేర్ చేసుకుంటూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా నాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు. ఓకే, తను చెప్పే రూట్లో న్యూట్రిషనిస్ట్తో మనం గనక కనెక్ట్ అయితే మన హెల్త్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవచ్చు అని ఒక్కొక్కరుగా మా అత్తయ్య, మా మామయ్య గారు ఫస్ట్ బిలీవ్ చేశారు. అట్లా వాళ్ళ హెల్త్ని కొంచెం సెట్ చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ సర్కిల్లో వాళ్ళని, సో అట్లా ఫ్యామిలీలో ఫస్ట్ నేను హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ఆ ట్రాన్స్ఫర్మేషన్‌లో భాగంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మనం ఏమన్నా ఇవ్వగలుగుతాం గిఫ్ట్‌లుగా కానియండి. ఒక హెల్త్‌ని మనం ఇవ్వడం అనేది అందరికి చేత కాదు. అది ఓన్లీ డాక్టర్ దగ్గర మాత్రమే జరుగుతుంది అని అందరూ బిలీవ్ చేస్తారు. కానీ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనము న్యూట్రిషనిస్ట్ హెల్ప్ తోటి ఇవన్నీ బాగు చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఒక నలుగురు, ఐదుగురికన్నా తేగలిగామంటే అక్కడి నుంచి అది చాలా స్ప్రెడ్ అవుతుంది. సో దీంతోటి నాకు నలుగురు ముందు మాట్లాడాలన్నా కొంచెం భయంగా ఉండేది. సో సబ్జెక్ట్ తెలుసుకుంటూ, లేదు ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది, మన వల్ల చాలా యూజ్ ఉంది అని ఇలా తెలుసుకుంటూ ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇప్పుడు నేను ఇంతమంది ముందన్న మాట్లాడగలుగుతున్నాను. సో ఫస్ట్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ మణికాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో ఇంకా ఎంతో మందికి నా ద్వారా హెల్ప్ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా జరుగుతుంది. ఐ కెన్ అచీవ్. థ్యాంక్ యూ సో సూపర్ మచ్. అనుష గారు. వన్ గుడ్ థింగ్ నేను మా అనుష గారి గురించి చెప్పాలంటే, చాలా మంది అందరూ ఆరోగ్యం గురించి తెలుసుకుంటారు. అండ్ యూ మైట్ హ్యావ్ హర్డ్ లైక్ 60% ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ అనేది రైట్ నౌ. రీసెంట్గా తను జనరల్గా ఇయర్లీ ఒకసారి చెక్ చేస్తూ ఒక బ్లడ్ చెక్ చేస్తే, నేను ముందే చెప్తున్నాను ఊరికి డబ్బులు వేస్ట్ అనుష గారు అని, నో ఐ వాంట్ టు ట్రై ఇట్ అని. ఆ పేజీలో ఎంటీగా ఉంది, పెద్దగా ఏం లేవు. ఎంసీయూ, ఎంసీహెచ్ వాల్యూస్ బై రేషియోలు తీస్తే చిన్న వేరియేషన్స్ తప్ప దేర్ ఇస్ నథింగ్ అన్ ఆర్ రిపోర్ట్. ఆల్ మనిషి చూడడానికి నార్మల్గా ఉండటం వేరు, బయో మార్కర్స్ నార్మల్ రావడం వేరు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ థింగ్. అందరికీ అంత పాసిబిలిటీ ఉండదు. బికాస్ వాట్ ఎవర్ షీఈస్ లెర్నింగ్, షీఈస్ అడాప్టింగ్ ఇన్ దేర్ ఫ్యామిలీ. తన ఫుడ్ హ్యాబిట్స్లో, తన యాక్టివిటీస్లో అన్ని అడాప్ట్ చేసుకుంటూ ప్రాపర్గా తన హెల్త్ పారామీటర్స్ అన్ని బాగా చేసుకున్నాను. ఇంతకుముందు మీకు రిపోర్ట్ చూపించాను కదా, యూరిక్ యాసిడ్ అవన్నీ కూడా. సో వన్ ఆఫ్ ద క్లయింట్స్ ఆఫ్ అనుష గారు, అనుష గారి వాళ్ళ క్లయింట్ రిపోర్ట్ అవన్నీ అనమాట. ఓకే, వన్ మోర్ అంటూ షేర్ అండి. యాక్చువల్గా తను ఫ్యాట్ లాస్ తో పాటు తన స్కిన్ ఎంత చేంజ్ అయిందంటే
ఎవరు చూసినా తనని ఈజీగా రికగ్నైజ్ చేస్తున్నారు. మీరేదో చేస్తున్నారు, ఏం చేస్తున్నారో చెప్పండి, ఏమన్నా మెడిసిన్స్ వాడుతున్నారా, ఇట్లా అడుగుతున్నారు. అసలు తనైతే చాలా హ్యాపీగా ఉన్నారు. సో, వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ రిలేటివ్‌కి అలాగా అంత బాగా క్యూర్ అవ్వడం అనేది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. తనైతే ఇంకసలు చెప్పవలేదు. అసలు తన ఫేస్‌లో హ్యాపీనెస్ ఇంత నేనెప్పుడు చూడలేదు. అంటే నా మ్యారేజ్ అయిన టైం నుంచైనా నేనెప్పుడు ఇంత చూడలేదు. ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటంటేనండి, నాకు స్వయంగా అంటే సెల్ఫ్‌గా ఎనర్జీ లెవెల్స్ అనేవి నేను చాలా చేంజ్ చూసాను. అంటే రెగ్యులర్‌గా కొంచెం సప్లిమెంట్స్ అవి యూజ్ చేసుకుంటూ, ప్రాపర్‌గా డైట్ ప్లాన్ చేసుకోవడం, ఎంతో మందికి చెప్తూ, నేను తెలుసుకుంటూ దాంట్లో సో, అప్లై చేయడం వల్ల చాలా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఇంతకుముందు సాయంత్రం అయితే ఇంకెప్పుడెప్పుడు కంప్లీట్ చేసేసి కిచెన్ క్లోజ్ చేసేసి ఎళ్దామా అనే థాట్‌లో ఉండేది. ఇప్పుడు ఓకే. ఏ పనైనా లేదు. సాయంత్రం అయినా, మార్నింగ్ అయినా ఒకటే అనే స్టేజ్ వచ్చేసామనమాట. సో, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఎస్పెషల్లీ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ ప్రసాద్ గారు. థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అనిష గారు. సో ఇలా లైక్ మీకు ఇచ్చిన అసైన్మెంట్స్ జాగ్రత్తగా కంప్లీట్ చేయండి. ఓకే, అండ్ లెట్స్ లెర్న్ సంథింగ్ అండ్ లెట్స్ యాడ్ వాల్యూ టు ద పీపుల్ సరౌండెడ్ బై యూ. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ కావాలి. సో ఇఫ్ యు నో మోర్, మీరు వాళ్ళకి ఇచ్చే అంటే వాళ్ళకి అటువంటి మార్కులు తీసుకొచ్చేంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ దే విల్ ఆల్సో గెట్ ద హెల్ప్. ఓకే.